చంద్రగ్రహణం కారణంగా తిరుపతిలోని అన్ని ఆలయాలను మూసివేశారు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి, శ్రీ కోదండరామస్వామి వారి ఆలయాలు మూసివేశారు. దాదాపు 11 గంటల పాటు ఆలయాలను మూసివేయనున్నట్టు ఆలయాల నిర్వాహకులు తెలిపారు. రాత్రి 7 గంటల తర్వాత ఆలయాలలో శుద్ధి, ఆచమనం అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. రాహుగ్రస్తమైనటువంటి చంద్రగ్రహణ సందర్భంగా అమ్మవారికి ఉదయం సుప్రభాత సేవతో మేల్కొల్పి తదుపరి అర్చనాది కార్యక్రమం నిర్వర్తించి మొదటి నివేదన అయిన తర్వాత 7 గంటల 30 నిమిషాల వరకు భక్తులను అనుమతించి 8 గంటల ప్రాంతంలో ఈ యొక్క మహాద్వారం మూసివేయడమైంది. మరియు ముఖ్యంగా మధ్యాహ్న కాలం 2 గంటల 19 నిమిషాల నుండి సాయంకాలం 6 గంటల 19 నిమిషాల వరకు ఈ యొక్క రాహుగ్రస్తమైన చంద్రగ్రహణం కారణంగా మేషరాశి వారు, ముఖ్యంగా మేషరాశి వారు భరణి నక్షత్రమునందు ఈ యొక్క గ్రహణం సంభవించింది కావున వాళ్ళు ఈ యొక్క గ్రహణాన్ని చూడకూడదు. తదుపరి 7 గంటల ప్రాంతంలో అమ్మవారి ఆలయ తలుపులు తీసి అమ్మవారి శుద్ధి పుణ్యావచనాది కార్యక్రమం నిర్వర్తించి ముఖ్యంగా ఈ యొక్క 8 గంటల ప్రాంతంలో అమ్మవారిని దర్శనానికి అనుమతించారు. ఈరోజు రాహుగ్రస్తమైనటువంటి చంద్రగ్రహణ సందర్భంగా అమ్మవారికి ఉదయం సుప్రభాత సేవతో మేల్కొల్పి తదుపరి అర్చనాది కార్యక్రమం నిర్వర్తించి మొదటి నివేదన అయిన తర్వాత 7 గంటల 30 నిమిషాల వరకు భక్తులను అనుమతించి 8 గంటల ప్రాంతంలో ఈ యొక్క మహాద్వారం మూసివేయడమైంది. మరియు ముఖ్యంగా మధ్యాహ్న కాలం 2 గంటల 19 నిమిషాల నుండి సాయంకాలం 6 గంటల 19 నిమిషాల వరకు ఈ యొక్క రాహుగ్రస్తమైన చంద్రగ్రహణం కారణంగా మేషరాశి వారు, ముఖ్యంగా మేషరాశి వారు భరణి నక్షత్రమునందు ఈ యొక్క గ్రహణం సంభవించింది కావున వాళ్ళు ఈ యొక్క గ్రహణాన్ని చూడకూడదు. తదుపరి 7 గంటల ప్రాంతంలో అమ్మవారి ఆలయ తలుపులు తీసి అమ్మవారి శుద్ధి పుణ్యావచనాది కార్యక్రమం నిర్వర్తించి ముఖ్యంగా ఈ యొక్క 8 గంటల